కొత్త ఏడాది అంటే కొత్త ఉత్సాహం, సరికొత్త ఉత్తేజం. గడిచిన ఏడాది జ్ఞాపకాలను మోసుకుంటూ నూతన సంవత్సరంలోకి కొత్త లక్ష్యాల దిశగా అడుగులు వేయాలి. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో, ఉక్కు సంకల్పంతో సాగిపోవాలి. అడ్డంకులను అధిగమిస్తూ విజయాల బాట పట్టాలి. అందుకు సమయాన్ని నిర్దేశించుకోవాలి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. మరికొన్ని నిమిషాల్లో కొత్త సంవత్సరం పలకరించబోతోంది. 2024కు వీడ్కోలు చెబుతూ 2025కు ఘన స్వాగతం పలికేందుకు అంతా రెడీ అయ్యారు. న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు వీళ్ళు ఊరుతున్నారు. అంతా కూడా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి చెప్పడం చూడొచ్చు. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి నగర యువతతో పాటు నగరవాసులు అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మన మై హోమ్ పూజలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఒక డీజే కావచ్చు, లైవ్ మ్యూజిక్ కావచ్చు, బాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లైవ్ బ్యాండ్కు, లైవ్ మ్యూజిక్కి, లైవ్ కన్సర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా 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 ఉండవు ఎట్లా చేస్తున్నారు? ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్ ఇస్ ద బెస్ట్ న్యూ ఇయర్ ఎవర్. చాలా బాగున్నాయి. ఇంత గ్రాండ్ గా చేస్తారు అనుకోలేదు. వేగా జ్యువెలర్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మై హోమ్ పూజ. కొత్త సంవత్సరానికి ఎట్లా వెల్కమ్? బెస్ట్ న్యూ ఇయర్ ఇన్ హైదరాబాద్. చాలా బాగుంది. కొత్త సంవత్సరానికి ఎట్లా వెల్కమ్ చెప్తున్నారు? కొత్త సంవత్సరాలు ఎట్లా ఉండబోతున్నారు? క్రేజీ ఉంటుంది, క్రేజీ ఉంటుంది, క్రేజీగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. చాలా గ్రాండ్ గా చేశారు ఈసారి. సూపర్ గా ఉంది. ఎంసీ కమిటీకి థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా చేసినందుకు చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంత బాగా ఎక్కడా చేయరు. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. 2024కి వీడ్కోలు పలుకుతూ 25కి వెల్కమ్ చెప్పేందుకు కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈవెంట్ అందరూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మన కెమెరా పర్సన్ లక్ష్మణ్ చూపిస్తున్నాడు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఎక్కువగా ఈ ఈవెంట్స్ ని బాగా ఎంజాయ్ చేస్తూ పాటలకి డ్యాన్సులు వేస్తూ స్టెప్పులు వేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అన్నీ మర్చిపోయి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు కూడా రెడీ అయ్యారు. మరొక 15 నిమిషాల్లోనే న్యూ ఇయర్ కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి అందరూ దానికోసం ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. పాటలకి లయబద్ధంగా డ్యాన్సులు వేస్తూ అందరూ కూడా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. సో చిన్నపిల్లల వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉందన్న, ఎట్లా అనిపిస్తుంది? It was really fantastic. అందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుందని చెప్పేసి కూడా చూస్తున్నాం కదా. వాళ్ళ జోష్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒకవైపు లైవ్ మ్యూజిక్, మరొక వైపు వీళ్ళ ఆట పాటలతో చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఒకరి ప్లేసే కాదు, నగర వ్యాప్తంగా దాదాపుగా చాలా ఈవెంట్స్ అవుతున్నాయి. అన్ని ఈవెంట్స్లో ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. మరొక 10-15 నిమిషాల్లో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు అందరూ జోష్ఫుల్గా రెడీ అయి ఈవెంట్స్ ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. మై హోమ్ పూజలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది.